అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే గురువారం ప్రత్యేకంగా మా ఇంట్లో సాయిబాబాకు పూజనైతే చేసేసుకున్నాము. ఇక పిల్లలైతే ప్రతిసారి కూడా ఆకుకూరలు తినమంటే ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నారు. వాళ్ళ కంటికి కనిపించకుండా ఈరోజు నేనైతే గంగవాయల కూర పచ్చడి చేస్తున్నానండి. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి కొన్ని నువ్వులు వేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 కట్టల గంగవాయల ఆకుకూరను నేను కట్ చేసి పెట్టుకున్నాను. అదంతా కూడా వేసేసుకున్నాను. ఇక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ కొంచెం ఉడకడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకున్నానండి. ఇందులోకి 5 నుంచి 6 పెద్ద సైజ్ టమాటాలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని అవన్నీ కూడా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ కూడా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న నువ్వుల్ని పొడి చేసేసి పెట్టేసుకున్నాను. ఇందులోకి మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న గంగవాయల ఆకుకూర మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీంట్లోకి అయితే నేను పోపు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు కూడా వేసి పోపంతా వేగిపోయిన తర్వాత పచ్చడిలోకి వేసుకొని కలుపుకుంటే గంగవాయల కూర పచ్చడి రెడీ అయిపోతుందండి. పిల్లలకైతే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి పెట్టండి. ఎలా వద్దంటారో చూద్దాము. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.